గైస్ ఇక్కడైతే మేము అన్నదానం తినకపోతున్నాం, అన్న ప్రసాదం తినకపోతున్నాం. చెప్పరా? అన్న ప్రసాదాన్ని ప్రసాదించడానికి పోతున్నాము మేము. ఎందుకంటే అన్న ప్రసాదం ఎందుకు తీసుకోవాలంటే దేవునికి పెట్టిన నైవేద్యం మనం తింటే మనకెన్నో పోషకాహారాలు అందుతాయి కాబట్టి మనము అన్న ప్రసాదాన్ని మంచిగా ఆరగించాలి. ఇక్కడ మనీష్ భాయ్ ఉండు, వీక్షిత్ భాయ్. కొందరు ఏమంటారంటే అన్న ప్రసాదము లేని వాళ్ళకే పెట్టాలి, అంటే తిండి తినని వాళ్ళకే పెట్టాలి, వాళ్ళకి ఎందుకు అవన్నీ అట్లా ఉండదు. దేవుని దగ్గర అన్న ప్రసాదం అందరికి ప్రసాదం. కోట్లు ఉన్న వాళ్ళు కూడా తిండి ఎప్పుడు తినేటోళ్ళు కూడా తినొచ్చు. అన్న ప్రసాదం చాలా మంచిది. ఫైనల్ అయితే తిండికి అయితే పోతున్నాం గాయస్. మాకైతే ఆకలి, మేమైతే మంచిగా తిని పోతున్నాం గాయస్. మెక్కి తినని పోతున్నాం. డిన్నర్ ఏం లేదు, ఇంకా డైరెక్ట్ ఏం లేదు, మొత్తం మెక్కి వీడియో బాగా అయితే పోయి ఇది ఏమంటుండే తెలుసా, పోయి అటాక్ అంట ఏమంటుండే అటాక్ పాలకూర పోగానే ఏం చేస్తాడంటే ఒక ప్లేట్ వేసుకొని పెట్టు అని ఇంత పెట్టుకుంటాడంట. చెప్తుంటే నవ్వు వస్తుంది. అలా ఎట్లా పిచ్చోడు అయిపోయింది అన్నదానం గురించి. చాలా రోజుల తర్వాత వచ్చిందంట. అసలు బయట ఫుడ్ తినక పిచ్చెక్కుతుంది అంటే ఇప్పుడు పోయి అటాక్ అంట. అటాక్ వీరకి అక్కడ కార్తీ వాళ్ళ దగ్గరికి కారు. అరే ఏడుందట గుమ్మలా నడిపిస్తుండు. అయిపోయినంట వీడియోకి బాగా. ఇక్కడ మేము ముగ్గురం ఉన్నాము, ఇంకా మనీష్ వీక్షిత్ వస్తుండే. ఇక్కడ ముగ్గురు ఉన్నారు, ఇలా చూపెడదాం. వీళ్ళని చూపెడదాం. స్లో చేయమని చెప్పు. అరే గాయ్స్ ఇదో ఇక్కడ ముంగడ బైక్ లో అయితే కార్తికేయ, రాహుల్, శివ ముగ్గురు ఉన్నారు ఇక్కడ. కావాలి రే మొత్తం వాటర్ వేస్తుంది అయితే. గైస్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆడ అన్నదానంలో ఏమేమి వెరైటీస్ ఉన్నాయి. మాతో కనెక్టెడ్గా ఉండండి. మీకు మంచి బ్లాగ్స్ కంటెంట్, సూపర్ కంటెంట్ ఇస్తాము. సో స్టే ట్యూన్ టు సాయి తేజ ఛానల్. నెక్స్ట్ వీడియోలో గైస్ స్టే ట్యూన్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, క్లిక్ బెల్ ఐకాన్, కమెంట్. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్. వాళ్ళని చూపి సరే.